హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి బీడ్స్ చైన్ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి. సో మనకి బీడ్స్లో డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఫ్యాన్సీ బీడ్స్ ఉంటాయి, న్యాచురల్ బీడ్స్ ఉంటాయి, ప్రెషియస్ బీడ్స్ ఉంటాయి కదా. సో నేను అన్నీ కూడా ఇవి తీసుకునే అన్నీ కూడా బయట తీసుకున్నానండి. కొన్ని మేక్ చేసినవి ఉన్నాయి. సో అలా అన్నీ కలిపి కలెక్షన్గా అయితే చూపిస్తున్నాను. సో మీకు కూడా ఐడియా ఉంటుంది కదా బీడ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది. సో అలా కలెక్షన్ అయితే తీసానండి. ఇవి కూడా నేను నంబర్ ఆఫ్ ఉండటంతో పార్ట్స్ వైజ్గా అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ బీడ్స్ కలెక్షన్ అన్ని ఆల్రెడీ నేను వీడియోస్లో అయితే పెట్టుకుని చూపించానండి. సో అందుకని ఇప్పుడైతే నేను పెట్టుకుని చూపించట్లేదు. జస్ట్ మీకు ఐడియాకి కలెక్షన్ అంతా ఒక చోటగా పెట్టి అవి ఎన్ని స్టైల్స్లో మనం మేక్ చేసుకోవచ్చు, ఎలా ఉంటున్నాయి అనేది చూపిస్తున్నాను అనమాట. లేట్ ఎందుకు చూసేయండి. నేను మేక్ చేసిన గొలుసులన్నీ ఒక్కసారి చూడండి. అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో డిఫరెంట్ బీడ్స్ని యూస్ చేసి అయితే చేశాను. ఎందుకంటే మనం డిఫరెంట్గా వెరైటీగా పెట్టుకోవాలి అన్నప్పుడు అన్నీ కూడా యూనిక్గా ఉంటే బాగుంటాయి కాబట్టి ఈ విధంగా మేక్ చేశాను. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ చూడండి గ్రీన్ ఓవెల్ అనమాట. ఓవెల్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ బీడ్స్ అవడంతో మనకి లుక్ వైజ్గా అయితే చాలా ప్రెషియస్గా కనిపిస్తాయి. అండ్ మధ్యలో వచ్చేసి పింక్ కలర్ స్పిన్నల్స్ని యూస్ చేశానండి. సో మనకి కావాలంటే కొంచెం మణులను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో నేను నెంబర్ ఆఫ్ మేక్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకుని డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మేక్ చేస్తూ ఉంటాను. చూడండి ఇది చాలా హెవీ లుక్ వస్తుంది. మనకి ఫంక్షన్కి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా బీడ్స్ క్వాలిటీ అనేది మనం కనుక చూస్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. దీనికి వచ్చేసి ఇలా ఇయర్స్కి కూడా అయితే మేక్ చేశాను. సో ఇలా 4 లైన్స్తో కాబట్టి ఈ విధంగా పెట్టి పైన ఒక ఫ్లవర్ని అయితే పెట్టాను అనమాట. ఇది జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి తంబుల్ బీడ్స్ అండి. ఇది రూబీ కలర్ తీసుకున్నాను. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి యాంటిక్ పీసెస్. ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్లో మేక్ చేశాను. వీటికి కూడా ఇయర్ రింగ్స్ అయితే ఇలా చేశానండి. సో నేను చూపించే ప్రతి దానికి కూడా వీడియో అయితే ఉంది. వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండి మీరు మేక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి జేడ్ బీడ్స్ అండి. వీటిల్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా న్యాచురల్ బీడ్స్ అవడంతో మనకి లుక్ వైజ్గా అయితే చాలా ప్రెషియస్గా కనిపిస్తాయి. మనం ఇవన్నీ శారీకి తగ్గట్టు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది కూడా జేడ్ బీడ్స్లో ఇది ఒక కలర్ అండి, రూబీ షేడ్ అనమాట. ఇది వచ్చేసి నేను 5 లైన్స్ మేక్ చేశాను అండ్ ఇక్కడ ఫ్లవర్స్ని అయితే యాడ్ చేశాను. సో ఇది లాంగ్ లెంత్ అనమాట. కొంచెం హెవీ లుక్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి మనం ప్రిఫర్ చేస్తే ఏంటంటే లుక్ వైజ్గా బాగుంటుంది. దట్ న్యాచురల్ బీడ్స్ అవడంతో చాలా ప్రెషియస్గా కనిపిస్తాయి. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి. మనకి నచ్చిన కలర్ మనం మేక్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి మనకి జేడ్ బీడ్స్ అండి. సో వీటిల్లో చిన్న సైజ్ అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లో చూడండి గోల్డ్ కలర్ పైప్స్ అండ్ పర్ల్స్ని యాడ్ చేశాను. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్గా కుట్టాను. సో పెండెంట్ కూడా ఏంటంటే మనకి గ్రీన్ స్టోన్స్ కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట, లక్ష్మీదేవి అమ్మవారిది. సో ఇలా పెండెంట్కి తగ్గట్టు 2 లైన్స్ సింపుల్గా అనమాట. అన్నీ హెవీగా కాకుండా సింపుల్గా వేర్ చేయాలి అన్నప్పుడు ఇలాంటిది డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మెరూన్ కలర్లో అండి, క్రిస్టల్ బీడ్స్ అనమాట. సో మధ్యలో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ని యాడ్ చేసి చౌకర్ స్టైల్లో మేక్ చేశాను. సో ఇది కూడా కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి నచ్చిన కలర్లో మనం మేక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్లవర్ బీడ్స్ అండి. లైట్ పింక్ కలర్లో వస్తాయి, అంటే పీచ్ కలర్ మిక్సింగ్గా ఉంటుందన్నమాట. అండ్ కింద వచ్చేసి ఇవి జేడ్ బీడ్స్ని అయితే యూస్ చేశానండి. సో ఇలా కాంట్రాస్ట్గా వేయటం వల్ల ఏంటంటే మనకి లుక్ వైజ్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. దట్ ఇది బీడ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఫ్లవర్ బీడ్స్ చాలా యూనిక్గా అనిపిస్తాయి. సో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బీడ్స్ అండి, పర్ల్స్ అయితే కాదు. ఇది చూడండి షైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో ఇట్లా కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ లాంటివి అయితే యాడ్ చేశాను. కొంచెం మనకి డిఫరెంట్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి వుడెన్ బీడ్స్ అండి. సో మధ్యలో వచ్చేసి ఇలా గోల్డ్ యాంటిక్ బీడ్స్ని అయితే యాడ్ చేశాను. సో సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి డిఫరెంట్ లుక్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి చెప్పాలంటే దీనికి చిన్న ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేశాను. సో సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది ఇదైతే.
ఇవి వచ్చేసి వైట్ క్రిస్టల్స్ అండి. మధ్యలో వచ్చేసి ఇలా సీజెడ్ బాల్స్ అంటే స్టోన్ బాల్స్ని అయితే యాడ్ చేశాను కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. అండ్ ఇవి వచ్చేసి కింద చూడండి, ఇవి షెల్తో చేసినాయి అనమాట. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ షేప్ పీసెస్ అయితే. సో ఇలా సపరేట్గా తీసుకొని ఈ విధంగా మేక్ చేశాను. గ్రీన్ కలర్ వచ్చేసి జేడ్ బీడ్స్ అండి. సో ఇవి తీసుకొని చూడండి, కొంచెం బిగ్ సైజ్ అనమాట, మరి స్మాల్ సైజ్ అయితే కాదు. కింద వచ్చేసి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో ఉండేవి తీసుకున్నాను. మధ్యలో గోల్డ్ బాల్స్ని అయితే యాడ్ చేశాను. సో ఇవి వచ్చేసి మెరూన్ కలర్ బీడ్స్ అండి. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ బాల్స్ని యాడ్ చేశాను. ఇది వచ్చేసి పెండెంట్ అనమాట. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, పైన ఎనామిల్ వచ్చి. సో పాలిష్ కూడా బాగుందండి. సో ఇలా తీసుకొని సింపుల్గా ఇలా మేక్ చేశాను. ఇదైతే చాలా యూనిక్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్లా వస్తుంది. మధ్యలో వచ్చేసి ఒక చిన్న వైట్ స్టోన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా వైట్ బీడ్స్ అండి, నార్మల్ బీడ్స్ అనమాట. ఇవైతే పర్ల్స్ అయితే కాదు. ఇది ఏంటంటే నేను బ్రాస్లెట్ తీసుకొని దాంతో ఇవి మేక్ చేశాను అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా వస్తాయి. చాలా యూనిక్గా ఉంటుందండి పెట్టుకుంటే ఇదైతే. సో చూడండి, ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా చాలా సింపుల్గా బీడ్స్ చైన్. ఇది కూడా నేను మేక్ చేసింది అనమాట. దగ్గరగా చూడండి, ఇలా డ్రెస్ మీద కాబట్టి సింపుల్గా ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇయర్కి కూడా ఇలా బీడ్స్వే వచ్చినాయి అనమాట. సో ఇయర్కి అయితే నేను మేక్ చేసినవి కాదండి, బయట తీసుకున్నాను, బాగున్నాయి. సో ఇప్పుడు నేను చూపించే కలెక్షన్లో కూడా కొన్ని నేను మేక్ చేసుకుంటూ ఉంటాను. అదేవిధంగా మోడల్ బాగుంటే బయట కూడా నేను కొనుక్కుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అయితే బీడ్స్ చైన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇవన్నీ కలిపి మీకు కలెక్షన్గా చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లోనూ రిలేటివ్స్లోనూ ఇలా ఇంట్రెస్టింగ్గా చూసే వీడియోస్ ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ బీడ్స్ చైన్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.